హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మనకి లాంచ్ అయిన ఎంఐ బ్యాండ్ 6 అయితే మన దగ్గర ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క ఫిజికల్ ఓవర్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి దీని యొక్క ఇన్ డెప్త్ రివ్యూ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోతో మాట్లాడుకుందాం. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 3,499 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అయితే లభిస్తుంది. నేను తెప్పించిన అమెజాన్ నుంచే. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈరోజు నేను మీకు ఏంటంటే దీని యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్, ఇన్ డెప్త్ రివ్యూ అండ్ అదేవిధంగా ఎంఐ బ్యాండ్ 5 నుంచి ఎంఐ బ్యాండ్ 6కి తీసుకొచ్చిన మేజర్ మార్పులు ఏంటి, నెక్స్ట్ మనకి 3,500 రూపాయలకి ఇది మనకి వర్తియా కాదా, కొనొచ్చా లేదనే దాని గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో డీటెయిల్గా అయితే మాడబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసాను ట్రై చేయండి, ఎందుకంటే ఇట్స్ కాస్ట్ నథింగ్. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మీకు రూపాయి కూడా ఖర్చు లేదు. కాకపోతే నేను ఇప్పుడు ఏవైతే మన ఛానల్ అన్బాక్సింగ్స్ కానీ రివ్యూస్ అవన్నీ చేస్తున్నా అవన్నీ కూడా రీటైల్ యూనిట్స్ అనమాట. నేను నా ఓన్ మనతో కొని తెచ్చి మీకోసం అయితే అన్బాక్సింగ్స్ రివ్యూస్ చేస్తున్నాను. సో మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. సో మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది అనమాట. సో అలా గ్రో అవ్వడం వల్ల ఫర్దర్గా నేను మరెన్నో అన్బాక్సింగ్స్, గ్యాడ్జెట్ రివ్యూస్ అయితే మన ఛానల్ తీసుకొస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇలా మనం అన్బాక్స్ అయిపోయే బాక్స్ అయితే ఇదే అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఎంఐ బ్యాండ్ 6 అయితే ఈ విధంగా బ్లాక్ కలర్ బాక్స్లో అయితే ఇచ్చారు. పైన మనకి ఏంటంటే బ్యాండ్ ఫోటో అయితే ఉంది. పైన మనకి xiaomi లోగో ఇచ్చారు. కింద మనకి ఏంటంటే 6 అని చెప్పేసి రాసి కింద మనకి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 అని చెప్పేసి అయితే రాస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సైడ్ కూడా మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి బ్యాటరీ వోల్టేజ్ ఎంత, నెక్స్ట్ మనకి అవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి దీనికి ఆడ ఏంటంటే బ్యాక్ సైడ్ కొన్ని ఆ స్పెసిఫికేషన్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ మనకి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ మోడల్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంఆర్పి చూసుకుంటే మనకి 3,999 రూపీస్ అని చెప్పేసింది. బట్ మనకి ఇది మార్కెట్లో 3,499 రూపీస్కి అయితే దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 2021 అయితే జరిగింది. నెక్స్ట్ మనకి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే చైనా అని చెప్పేసింది అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే. పైన మనకి ఒక సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్లో మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇక్కడ రాస్తున్నారు. లైక్ మనకి ఏంటంటే ఇది 1.56 ఇంచెస్ ఫుల్ AMOLED డిస్ప్లే వస్తుందని చెప్పేసి, నెక్స్ట్ మనకి SpO2, నెక్స్ట్ మనకి 30 వర్కౌట్ మోడ్స్ ఉంటుందని, నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్, నెక్స్ట్ మనకి స్ట్రెస్ మానిటరింగ్, దాంతోపాటుగా మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ చార్జర్, నెక్స్ట్ మనకి మెన్స్ట్రల్ సైకిల్ మెజరింగ్, అవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవి ఓవరాల్గా మనకి సీల్స్ అయితే ఉన్నాయి కదా, సో అవన్నీ బ్రేక్ చేసేసి మనకి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం డీటెయిల్గా అయితే వాచ్ చేద్దాం. సో బాక్స్ అంతా ఓపెన్ చేయగా స్టార్టింగ్ అయితే బ్యాండ్ అయితే ఉంది. నెక్స్ట్ అవన్నీ కూడా తీసేద్దాం ఒకసారి. సో చూసుకుంటే మనకి సైడ్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ఏంటంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నారు దాంట్లో. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉన్నాయి ఛార్జర్కి, మీరు చూడొచ్చు. సో టైప్ ఏ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి. ఇది మనం మొబైల్ పవర్ బ్యాంక్స్కి వాటికి పెట్టి అయితే మనం కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు రాబోతున్న ఈ ఫిట్నెస్ బ్యాండ్స్కి ఇటువంటి ఛార్జెస్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ప్రతిసారి ఆ యొక్క స్ట్రాప్లో నుంచి మనము ఆ బ్యాండ్ని తీయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో జస్ట్ మనం మ్యాగ్నెట్కి అలా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఈజీగా అయితే మనకి ఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫిట్నెస్ బ్యాండ్ అయితే ఇచ్చారు, క్లియర్గా అయితే చూడొచ్చు. ఆల్రెడీ మనకి ఆన్ అయ్యే వచ్చింది ఇక్కడ. దీన్ని ఏం చేస్తున్నాను, నేను ఎంఐ ఫిట్ అనే యాప్ ద్వారా నేను దీన్ని కనెక్ట్ చేసేదానికి అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ లాగిన్ అయ్యింటే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు బ్యాండ్ అయితే ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా అయితే నేను మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను. సో బ్యాండ్ దగ్గర నుంచి మనకి అక్కడ లోపల ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత ప్రతిదీ బ్యాండ్ సెట్టింగ్స్ అవన్నీ రీస్టోర్ అయిన తర్వాత మనకి ఎంఐ బ్యాండ్ 6 ఒక ఇంటర్ఫేస్ అయితే మనకి మొబైల్లో ఈ విధంగా అయితే ఉంటుంది. లైక్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ఒకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్లో డీటెయిల్గా అయితే చూద్దాం మనకి ఎలా ఉంది, మనకి ఆ బిల్ క్వాలిటీ ఏంటో ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి వాచ్ మీరు చూడొచ్చు, మనకి ఇది 1.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో స్ట్రాప్ అవన్నీ కూడా మీకు గమనించవచ్చు. ఇది మనకి TPU స్ట్రాప్స్ అనమాట. సో స్ట్రాప్ కూడా బాగానే ఉంది, మనకి మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ అండ్ మనకి ఏంటంటే ఎంఐ బ్రాండింగ్ ఉంది, హార్ట్ రేట్ సెన్సార్లు అయితే ఇచ్చారు. సో స్ట్రాప్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా స్క్రీన్ అవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఎడ్జెస్లో ఇది మనకి ఏంటంటే ఒక క్యాప్సూల్ ఫార్మాట్లో అయితే మనకి ఇదంతా వచ్చిందనమాట. జస్ట్ మీరు ఏం లేదు, ఈ స్క్రీన్ మీరు ఇలా స్వైప్ చేస్తే మీకు ఏంటంటే మీకు వెదర్ రిపోర్ట్స్ అవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ దాంతోపాటు మీరు ఏంటంటే మ్యూజిక్ వస్తుంది. సో మ్యూజిక్ని మీ మొబైల్లో కంట్రోల్ చేయొచ్చు దీని ద్వారా. నెక్స్ట్ మీకు జస్ట్ ఇలా అంటే వెదర్ రిపోర్ట్స్
చూడొచ్చు. సో ఇలా పై నుంచి అంటే మీకు ఏంటంటే సెట్టింగ్స్, నెక్స్ట్ మనకి ఏవైతే ఆప్షన్స్ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ ఒకటి క్లియర్గా అయితే మనం ఇక్కడ గమనిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే మనకి ఇక్కడ స్టాట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిలో మనకి ఏంటంటే మెయిన్గా దీన్ని క్లిక్ చేస్తే మనకి మన డిస్టెన్స్ అంటే మనం ఎంత నడుస్తున్నాము, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఏంటి డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి పిఏ అని చెప్పేసి కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో ఇది ఏంటంటే మనకి మనం ఇది వీక్ మొత్తం స్టాటిస్టిక్స్ మీద మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది 100కి వాల్యూ ఉంటుందన్నమాట. సో దీని ఒక వాల్యూ కంటే 80 కంటే అబౌవ్ ఉంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ దానికంటే తక్కువ ఉంటే మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది మనం వీక్ మొత్తం మనం వేసుకుంటే మనం ఎంతసేపు నిద్రపోతున్నాం మొత్తం ఓవరాల్ స్టాటిస్టిక్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్లు, SpO2 అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ మెసేజెస్ ఏమైనా నోటిఫికేషన్లు వస్తే అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్లో చూసుకుంటే మీకు క్లియర్గా వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఏంటంటే ఇక్కడ అవుట్డోర్ రన్ అని చెప్పేసి, థ్రెడ్మిల్, వాకింగ్, నెక్స్ట్ మనకి ఇండోర్ సైక్లింగ్, ఇలా చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. దాదాపు మనకి ఏంటంటే 30 వర్కౌట్ మోడ్స్ అయితే దీనిలో మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మోర్ క్లిక్ చేసుకుంటే మీకు టేబుల్ టెన్నిస్లు, నెక్స్ట్ మనకి స్ట్రీట్ డాన్స్, జూంబా, ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ వర్కింగ్ మోడ్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో మీరు కావాలనుకుంటే మీరు దీన్ని మీరు ఏ స్పోర్ట్ అయితే ఆడుతున్నా దాన్ని బట్టి మీరైతే దీన్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రెస్ మెజరింగ్ అని చెప్పేసి ఒక ట్రాకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ దాంతోపాటు మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకునేదాన్ని కూడా క్లియర్గా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈవెంట్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఏదైనా రిమైండర్స్ అటువంటి ఉంటే మనం నోట్ చేసి పెట్టుకుంటే అది మనకి రిమైండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే అలారమ్స్, నెక్స్ట్ మనకి వెదర్ రిపోర్ట్స్, నెక్స్ట్ మనకి మ్యూజిక్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చున్నారు. సో మీరు కావాలనుకుంటే వీటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక మన వరల్డ్ క్లాక్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఏంటంటే బ్యాండ్ డిస్ప్లే మనకి ఎంత డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్ చూసుకుంటే మనకి ఏంటంటే ఏమైనా వాచ్ ఫేస్ మీరు కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. లైక్ మీరు జస్ట్ స్వైప్ చేస్తే మీరు ఇలా వాచ్ ఫేస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వాచ్ ఫేస్ ఉంటాయి, మీరు కావాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన బ్రైట్నెస్ చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ వేకప్ అనే ఆప్షన్ అయితే ఉంది, స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనకి ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు కావాలనుకుంటే అవన్నీ డీటెయిల్గా మీరు స్టడీ చేయొచ్చు. ఏమైనా సెట్టింగ్స్లో అయితే ఫ్లాష్ లైట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఈ ఫ్లాష్ మనకి కరెంట్ పోయినప్పుడు మనము ఇక్కడ ఫ్లాష్ వేసుకొని కొంచెం లైట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా అయితే ఇక్కడ మనకి కెమెరా, సో మన కెమెరా నుంచి కొన్ని స్నాప్స్ కూడా తీయచ్చు అనమాట. నెక్స్ట్ మనకి స్టాప్ వాచ్, టైమర్, ఫైండ్ మై డివైస్, ఇలా మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఫైండ్ మై డివైస్ చూద్దాం. సో మనకి ఫైనల్గా ఫైండ్ మై డివైస్ అనేది చాలా బాగా పనిచేసింది. సో నాకు క్లియర్గా అయితే నాకు వాయిస్ అంతా వినిపించింది. ఒకసారి మనం హార్ట్ రేట్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తారో ఎగ్జాక్ట్గా చూద్దాం. ఇక మీరు చూడొచ్చు మనకి మెజరింగ్ అని చెప్పేసి పడింది కదా. సో మెజరింగ్లో మీరు చూసుకుంటే మనకి మొత్తం కొంచెం టైం అయితే తీసుకుంది. సో ఈ టైంలో మనకి ఏంటంటే ఇది ఇక్కడ చూడొచ్చు మీకు 95 BPM ఇలా మనకి కనిపిస్తూ ఉంది. సో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి SpO2 ఒకసారి చెక్ చేద్దాం. SpO2 కూడా మనకి ఎంత చూపిస్తుంది ఏంటి అనేది ఒకసారి వాల్యూస్ అయితే గమనిద్దాం. సో ఇది కూడా నాకు ఏంటంటే దాదాపు 1 minute టైం అయితే తీసుకుంది అనమాట. సో 1 minute టైంలో మనకి ఈ యొక్క వాల్యూస్ అనేవి మనకి వచ్చి ఇక్కడ చూడొచ్చు మీరు 98% SpO2 అని చెప్పేసి ఉంది. ఇక మనకి ఇలా డీటెయిల్స్ అయితే వీళ్ళు మనకి దీంట్లో క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్లో చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఇక్కడ చూడొచ్చు మనకి కస్టమ్ డైల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏమైనా వాచ్ ఫేస్ మీరు మార్చుకోవచ్చు, కానీ మన ఫేస్ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదనమాట. సో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు వాచ్ ఫేసెస్ని అయితే డైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో నుంచి అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా మీరు చూడొచ్చు. జస్ట్ నేను ఏం కావాలంటే అది మార్చడానికి అయితే ఈజీ అనమాట. జస్ట్ మీరు సింక్ అయిపోతుంది దాంట్లోకి. నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకుంటే మన ఇన్కమింగ్ కాల్స్ అవన్నీ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఏంటంటే కాల్స్ ఏమైనా వచ్చినా, మెసేజెస్ ఏమైనా వచ్చినా మీకు అది ఇంటిమేట్ చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని యొక్క యాప్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. కానీ దీంట్లో ఏదైనా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో కొన్ని అప్పుడప్పుడు యాప్ స్టక్ అవ్వడం అలా అయితే జరుగుతూ ఉంది. బట్ అదేమన్నా అప్డేట్స్ అన్నీ వచ్చినప్పుడు అది క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి హార్ట్ రేట్ సెన్సార్కి, స్లీప్కి, స్ట్రెస్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే స్టేటస్లో మనకి వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ కూడా మనం దీని నుంచి అయితే స్పెషల్గా చేయొచ్చు అనమాట. మనం ఎంత వాక్ చేస్తున్నాం, రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఈ అప్లికేషన్ యొక్క ఫీచర్స్ గురించి అయితే. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూశారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే యాప్ కనెక్టివిటీ గురించి చూశారు. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏంటంటే ఫిజికల్ ఓవర్ వ్యూ మాడుకుందాం. దాంతో మన రివ్యూ అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్ట్రాప్ చూడొచ్చు మీరు ఇక్కడ. స్ట్రాప్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో మంచి క్వాలిటీ అయితే ఉంది. TPU స్ట్రాప్ సో పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఎడ్జ్లో మనకి ఏంటంటే అల్యూమినియం బక్కలు ప్రొవైడ్ చేశారు. అన్బాక్సింగ్ మీరు క్లియర్గా అయితే చూశారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ అంత బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ మనకి MI బ్రాండింగ్ ఉంటుంది. మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఛార్జింగ్ కోసం. సో దీని ఛార్జింగ్ ఇందా మీరు అన్బాక్సింగ్లో చూసారు. ఇది మనకి ఏంటంటే చూడొచ్చు జస్ట్ మనకి దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఛార్జెస్ వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిసారి స్ట్రాప్స్లోంచి మనం ఈ బ్యాండ్ని తీయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. జస్ట్ మీరు ఇలా అయితే పెట్టేయచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మొత్తం
ఈజీగా అయితే పడట్లేదు, కొంచెం టైట్గానే ఉంది, మ్యాగ్నెట్స్ అనేవి కొంచెం గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టి మనం దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి దీంట్లో. అండ్ అలాగా డాక్స్ లాగా మనకు కానీ ప్రొవైడ్ చేస్తే మనం ప్రతిసారి ఇది తీసి దీనిలో పెట్టి సో కొంచెం కష్టమైతే అవుతుంది. సో అందుకని మనకి ఏంటంటే ఇది ఒక మంచి ఆప్షన్ వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇది AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మన స్క్రీన్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే 152x486 పిక్సెల్స్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 5 ATMతో అయితే వస్తుంది అనమాట. సో అంటే మనకి 50 మీటర్స్ వరకు ఈ యొక్క వాటర్ ప్రెషర్ని అయితే ఇది సర్వైవ్ అవ్వగలుగుతుంది తట్టుకొని. సో మీరు స్విమ్మింగ్కి కానీ అటువంటి వాటికి మీరు దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో స్పోర్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే దీని 30 స్పోర్ట్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మేజర్గా డిఫరెన్స్ వీళ్ళు తీసుకొచ్చింది MI Band 5లో మనకి ఏంటంటే కేవలం 11 ఉంటాయి, దీనిలో మనకి 30 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకి 5.0 వర్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 కంటే అబౌవ్ ఉంటే మనకి దీని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి iOSలో తీసుకుంటే మీకు మనకి iOS వర్షన్ మనకి 10.0 కంటే అబౌవ్ ఉంటే మీరు దీని అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి దీన్ని కంట్రోల్ చేసిన యాప్స్ గురించి మాట్లాడుకుంటే మీకు మీరు ఇందాక అప్లికేషన్ చూసారు కదా. సో మనకి 2 అప్లికేషన్లు ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి MI Fit ఒకటి, ఇంకోటి వచ్చారు మనకి ఏంటంటే xiaomi Wear ఒకటి. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా ఇన్స్టాల్ చేసి మీరు ఈ యొక్క బ్యాండ్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. సో లైక్ మనకి ఏంటంటే డేటా స్టాటిస్టిక్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు దాంట్లో నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే వాచ్ ఫేస్, దీనిలో మనకి ఏంటంటే దాదాపు 65+ డైల్ థీమ్స్ అయితే మనకి దీంట్లో లభిస్తున్నాయి. సో మీరు ఏది కావాలో పెట్టుకోవచ్చు, కానీ మనకి మన వాచ్ ఫేసెస్ అంటే మన ఫేసెస్ అయితే మనం దీంట్లో అయితే పెట్టలేము. సో అదొకటి నేను దీనిలో గమనించింది. నెక్స్ట్ మనకి దీంట్లో హార్ట్ ట్రాకింగ్ సెన్సర్స్ చూసారు. నెక్స్ట్ మనకి SpO2 చూసారు. అవన్నీ కూడా మనకి దీంట్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, మన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. SpO2 కట్టగానే చూపించింది. నెక్స్ట్ మనకి హార్ట్ ట్రాకింగ్ సెన్సర్లు అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఎటువంటి కూడా నోటీస్ చేయలేదు. కాకపోతే మనం ఏంటంటే యాక్యురసీ విషయంలో మనం 100% యాక్యురేట్ అయితే చెప్పలేం, కానీ మరి మనకి ఏంటంటే ఒక 80 to 85% వరకు అయితే మన దీంట్లో యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బ్యాండ్స్ అనే కదా, ఏ బ్యాండ్స్గా మనకి 100% యాక్యురసీ ఏ బ్యాండ్స్లో ఉండదు. కాకపోతే మనకి 80 నుంచి 85%, మహా అయితే 90% యాక్యురసీ అయితే మనం ఫిట్నెస్ బ్యాండ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫోన్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు నోటిఫికేషన్స్ ఏమన్నా మీరు ఎనేబుల్ చేసుకుంటే అప్లికేషన్లో మీరు వాట్సాప్ ఏదైతే మీరు ఎనేబుల్ చేసుకుంటారో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, టెక్స్ట్ మెసేజ్లు. నెక్స్ట్ మనకి ఏ వచ్చినా సరే మీరు దాన్ని జస్ట్ చూడగలుగుతారు మాత్రమే, దాన్ని ఓపెన్ చేయలేరు, చూసి మీరు డిస్మిస్ చేయాల్సిందే. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఫోన్స్ ఏమైనా చేసినప్పుడు కాల్స్ మనకి ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. మనకి ఇంకోటి ఏంటంటే కాల్స్ని మనం కట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సైలెంట్లో పెట్టచ్చు, అంతేగా మనం అయితే మాట్లాడలేదు. దీనిలో మనకి ఎటువంటి కెమెరాస్ కానీ మైక్రోఫోన్స్ కానీ మనకి ఎటువంటివి అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మీద అడిషనల్గా మనకి దీంట్లో ఏముందంటే మన దీంట్లో PI అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి PIలో మనకి 7 days స్టాటిస్టిక్స్ అయితే ఒకటి ఇస్తారు. సో మనం డైలీ మనం నడిచేదాన్ని బట్టి మనం చేసే యాక్టివిటీస్, వర్కౌట్స్ అవన్నీ బేస్డ్ మీద మనకి ఆ PIలో స్టేటస్ అయితే ఇస్తుంది అనమాట. స్టాటిస్టిక్స్లో మనకి 100కి వాల్యూ ఉంటుంది. సో 100కి మనకి ఇంత వాల్యూ ఉన్న దాంట్లో మనకి మోర్ దాన్ ఎంత అంటే 7/9 ఇలా వస్తుందన్నమాట వాల్యూస్ అనేవి. వాళ్ళు ఇంత రేట్ కంటే ఎక్కువగానే ఉంటే డెఫినెట్లీ మీ హెల్త్ అనేది బాగుంటుంది, కొంచెం తక్కువగానే ఉంటే డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంటుందన్నమాట. సో ఆ PI వల్ల మనకి అదొక బెనిఫిట్. నెక్స్ట్ మనకి దీంట్లోంచి అలారమ్స్, స్టాప్ వాచెస్, రిమైండర్స్, నెక్స్ట్ మనకి ఫ్లాష్ లైట్లు, నెక్స్ట్ మనకి కెమెరాతో స్నాప్స్, ఇవన్నీ కూడా మన దీంట్లో నుంచి అయితే మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ని మనం దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో స్ట్రెస్ ట్రాకింగ్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి వెళ్ళి వాటర్ తాగమని, నెక్స్ట్ అటు ఇటు తిరగమని, ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ అయితే ఇలా మనకి ప్రొవైడ్ చేశారు. అది ఒక మంచి ఆప్షన్ చెప్పాలి, ఎందుకంటే ఫీమేల్స్కి బాగా ఉపయోగపడుతుంది. లైక్ మెన్స్ట్రువల్ సైకిల్, నెక్స్ట్ మనకి మంత్లీ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ మనకి ఎవల్యూషన్ పీరియడ్స్ గురించి మొత్తం డేటా, మొత్తం ఎవ్రీథింగ్ ఏంటంటే మనం నోట్ చేయకపోయినా మనకు వాచ్ అనేది డెఫినెట్లీ డేటా అయితే ఇస్తుంది. సో ఫీమేల్స్కి ఏంటంటే అదొక మంచి ఆప్షన్. సో అదొక ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఈ ఫిట్నెస్ బండ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి అదొక బెటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు అనమాట. అది ఓవరాల్గా. నెక్స్ట్ మనకి స్ట్రాప్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్ట్రాప్స్ని మనం ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, ఈ స్ట్రాప్స్ని ఇలా తీసైతే మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు. సో ఈ స్ట్రాప్స్ మనకి బ్లాకే కాదు, దాదాపు ఒక 8 కలర్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. మీరు MI వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి 299 రూపాయలు ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు ఈజీగా దీనిలో ఫిట్ అయితే చేసేయచ్చు అనమాట. మీరు కావాల్సినప్పుడు కలర్స్ మార్చుకోవచ్చు. సో అది ఓవరాల్గా. నెక్స్ట్ ఇది మొత్తం ఓవరాల్గా ఫీచర్స్ అయితే. స్క్రీన్ కొంచెం పెద్దది. అండ్ మీకు MI Band 5 తీసుకోవాలా, MI Band 6 తీసుకోవాలని డైలమాలో ఉంటే నేను ఆల్రెడీ ఒక కంపారిజన్ వీడియో చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి కంపారిజన్ వీడియో చూడండి. నేను మీకు డీటెయిల్గా MI Band 5, MI Band 6 డీటెయిల్ కంపారిజన్ చేశాను. దానిలో మీకు ఏంటంటే క్లియర్గా అయితే చెప్పుంటాను ఏది తీసుకోలేదు అనేది. అండ్ రిమైనింగ్ ఇంకా మీకు చూసుకుంటే దీనిలో మన సెన్సార్లు, 3 యాక్సిస్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇవన్నీ కూడా మన దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అవన్నీ దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్గా దీని ఒక డీటెయిల్ రివ్యూ. మనకి స్మార్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి, నెక్స్ట్ మనకి ట్రాకింగ్స్ దగ్గర నుంచి, SpO2, హార్ట్ ట్రాకర్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. సో అట్ లాస్ట్ ఫైనల్లీ దీన్ని మనం పర్చేస్ చేయాలా లేదా
అనే స్టేజ్ మాట్లాడుకుంటే, సో మీ దగ్గర 2500 రూపీస్ ప్రైస్ బడ్జెట్ ఉంది. సో నాకు ఎస్పీ ఓటు అక్కర్లేదు, నాకు అన్ని స్పోర్ట్ మోడ్స్ అక్కర్లేదు, సో నాకు అవన్నీ తక్కువ ఉన్న పర్లేదు అనుకుంటే మీరు డెఫినెట్గా ఎంఐ బ్యాండ్ 5 మీరు తీసుకోవచ్చు. లేదా నాకు ఎస్పీ ఓటు కావాలి, నాకు 30 స్పోర్ట్ మోడ్స్ ఉండాలి, ఎక్కువ స్పోర్ట్ మోడ్స్ ఉండాలి, సో నాకు ఇంకోటి ఏంటంటే ఆ ఫీమేల్ హెల్త్ ట్రాకర్, స్ట్రెస్ ట్రాకింగ్ ఇవన్నీ మనకు రావాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుండాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంకో 1000 రూపీస్ పెట్టి మీరు ఈ ఎంఐ బ్యాండ్ 6 అయితే పర్చేస్ చేయొచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే 3500 రూపాయలు పెట్టారు, అది మనకు 2000 కేవలం మీకు ఎస్పీ ఓటు ఒక ఫీచరు కొన్ని వర్కౌట్ మోడ్స్ వల్ల మీకు ఏంటంటే 1000 రూపాయలు అయితే పెంచేశారనమాట. సో వీళ్ళు 3000 రూపాయలు తీసుకొచ్చి ఉంటే ఇది కొంచెం బాగుండేది. మనకి అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏంటంటే 3500 రూపీస్కి తీసుకొచ్చారు. అసలు యాక్చువల్లీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి 3500 రూపీస్ తీసుకొస్తారని. నేను ఫస్ట్లో కూడా దీన్ని ఏంటంటే ఇది మనకి ఎంఐ బ్యాండ్ ఫర్ మీకు ఏంటంటే 2099 రూపాయలకి దొరుకుతుంది, ఎంఐ బ్యాండ్ ఫర్ మీకు 2500. సో దీన్ని ఒక 3000 రూపాయలు తీసుకొస్తారు అనుకున్నాను. బట్ మనకి ఏంటంటే వీళ్ళు హెవీగా 3500 రూపాయలకి తీసుకొచ్చారు. సో అదనమాట ఓవరాల్గా దీని ఒక డీటెయిల్ రివ్యూ. ఇప్పుడు మీరు దీన్ని తీసుకోవాలి లేదా అనే విషయానికి కింద మీరు డీటెయిల్గా క్లారిటీ అయితే ఇచ్చారు, అండ్ మీకు కూడా క్లియర్గా అయితే అర్థమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గాయ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అండ్ అదేవిధంగా మీకు ఎంఐ బ్యాండ్ నచ్చిన ఒక 2 ఫీచర్లు గురించి అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఏ ఫీచర్ నచ్చాయని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా టోటల్గా మన టాపిక్ ఈరోజు అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.